హాయ్ అండి. అందరూ బాగున్నారా? మా ఇంట్లో ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై, పప్పు పాలకూర ముందు పెట్టేశానండి. నేను ఉడికిపోయింది ఆల్మోస్ట్. పోపు వేయాలన్నమాట. పప్పు పాలకూర అందరూ చేసే స్టైల్లోనేనండి నేను చేసేది. పప్పు పాలకూర, టమాటో, పచ్చిమిర్చి, పసుపు వేస్తాను. పసుపు కొంచెం ఆయిల్ వేసి చింతపండు కూడా వేసేసి కలుపుతానమాట. అదే విజిల్స్ రానిస్తా. ఒక 3-4 విజిల్స్కి ఉడికిపోయిద్ది కదా. తర్వాత తీసి కొంచెం వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసేసిన తర్వాత దాన్ని పోపు పెడతానండి. అయితే కాలీఫ్లవర్ ముందుగా కడుగుతున్నప్పుడు వీడియో తీసాను కదా. కడిగిన దానిలోనే గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి దానిలో సాల్ట్, పసుపు వేయాలన్నమాట. కాలీఫ్లవర్లో చాలా మందులు కొడతారు కదా. కాలీఫ్లవర్లో ఎక్కువ మనం తినే వెజిటేబుల్స్లో కాలీఫ్లవరు ఎక్కువ అనమాట మందులు కొట్టడం అనేది. భూమి పైన పండుతుంది కదా నేల మీద, అందువలన దానికి ఎక్కువ వేస్తారు మందులు. అందుకని బాగా నీట్గా కడుక్కొని, పురుగులు ఉంటాయండి చూసుకోవాలి, క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళలో ఉడకపెడతాను అనమాట. ఉప్పు పసుపు వేసేసి. అయితే ఇక్కడ పప్పు పాలకూర కూడా కొంచెం రుబ్బుకొని పప్పు పాలకూర కూడా తాలింపు పెట్టుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ మిక్స్ చేసుకోవాలి. రైస్ అయిపోయిందండి. ఇది కొంచెం ఉడకాలన్నమాట. ఈ కాలీఫ్లవర్ ఏదైతే ఉందో మంచిగా ఉడకాలి. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాక ఈ పప్పు నార్మల్ మీరు ఎట్లా పెడతారు డైలీ అలానేనండి. పప్పు ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పాను కదా, పప్పు, టమాటాలు, 2 పచ్చిమిర్చి, పసుపు, చింతపండు వేసేసి పాలకూర కూడా కడిగేసి నీట్గా వేసేసి ఒక 3-4 విజిల్స్ రానిచ్చేసి తీసేసుకోవడమే. విజిల్స్ తీసేసుకొని మనకి వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకున్నాక కొంచెం మళ్ళీ కొంచెంసేపు పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి పక్కన తాలింపు వేసేసుకోవడమే. మాదైతే రైస్ అయిపోయింది. కాలీఫ్లవర్స్ కూడా మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఉప్పు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఫ్రైలో తక్కువ వేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ ఫ్రై కూడా నేను పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, మిరియాల పొడి యాడ్ చేస్తాను అనమాట. మిరియాల పొడి ఎక్కువ వేసి చేస్తాను. అలా అయితే దగ్గు, జలుబులు ఇవన్నీ పోతాయేమో అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. ఇప్పుడు పప్పు పెట్టుకున్నాను కదా, పప్పుకి పోపు వేస్తున్నాను అండి. అందరూ నార్మల్ చేసేలానే నేను కూడా చేస్తానండి. ఈ పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులో కలిపేసి ఒక 5 నిమిషాలు ఉంచుతాను పొయ్యి మీద. కొంచెం మరిగిన తర్వాత దించేస్తాను అనమాట. అంతేనండి. నా స్టైల్ అయితే ఇలానే వండుతానండి పప్పు. మీరు ఎట్లా వండుతారో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై కూడా పెట్టుకుందామండి. కొంచెంసేపు ఉంచేసి దాన్ని ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేయడమే పప్పుని. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడం అంతేనండి పప్పు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఒక పక్కన కాలీఫ్లవర్ కూడా అవుతుంది కదా, అది ఉడుకుతుంది కదా, మంచిగా ఉడికిపోవాలి కాలీఫ్లవర్ ఉడికిపోయిందండి. ఫ్రైకి నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేసాను. వేసిన తర్వాత వేగిన తర్వాత ఆయిల్ వేసి వేసేసిన తర్వాత ఏవైతే ఆ పోపు వేసేసిన తర్వాత ఈ కాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికింది కదా, అది కూడా వేసేసేయాలి. మెత్తగా అవ్వాలి కొంచెం. దీనిలో ఒక టమాటా చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి గరిటెతో ఎనిపానండి. అదే గరిటెతో కలిపాను అనమాట గట్టిగా. జ్యూసీ టైప్లో చేసేసి గుజ్జులాగా చేసేసి వేసేయడమేనండి. వేసేసాక పక్కన నేను మిరియాలు ఏవైతే ఉన్నాయో కొన్ని తీసుకొని దాన్ని పొడి చేసుకుంటున్నాను అనమాట. దంచుతున్నా, కొన్ని మిరియాలే కదా అని చెప్పేసి. ఇవి కలుపుకుంటున్నాను కదా. ఈ కలుపుకున్న దానిలో ఆ మిరియాల పొడి ఏదైతే ఉందో అది యాడ్ చేస్తానన్నమాట. యాడ్ చేసేసి లైట్గా కలర్ కోసం వేస్తే పసుపు వేయండి. పసుపు వేడి కాబట్టి లైట్గా కారం వేయండి. ఎక్కువ కాదు, జస్ట్ కలర్ కోసం వేయండి. కొంచెమేనండి, అదే అండి, కొంచెమే వేసాను నేను కూడా. కొంచెమే వేసేసి కలిపేసుకోవడమేనండి. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేయాలి. ఎక్కువ కూడా మగ్గకూడదు. ఎక్కువ మగ్గినా పీస్ అయిపోతుంది. కొంతమంది అల్లం, వెల్లుల్లి అవన్నీ వేస్తారు కదా, అట్లా కాదు, ఇట్లా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. లాస్ట్ ఫినిషింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.